దాన్ని మనం సొంతం చేసుకోవాలనుకున్నప్పుడు నాయకుడిని జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవటం, అంతకు మించి మరి వేరే గత్యంతరం లేని పరిస్థితి. ఈవేళ అమ్మఒడి కానీ ఎంతమందికైనా ఇస్తారన్నా కానీ లేదు, వాలంటీర్ వ్యవస్థ కానీ ఆ రోజున పేరు వస్తుందని విమర్శించారు. ఈ రోజున ఏమన్నారు, మేమే చేస్తామని అంటున్నారు. ఎవరికైనా సరే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడానికి ఇదే నిదర్శనం. ప్రజల పట్ల, ఈ రాష్ట్రం పట్ల ప్రేమ ఉన్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే. అంతకు మించి మరి ఏది లేదని చెప్పడానికి ఇదే ఉదాహరణ. ఇన్ని అప్పులు చేశామని చెప్తున్నారు, మీరెంత చేశారు? ఏం చెప్పారు? 2014లో ఎన్నికలకు ముందు రైతు భరోసా మొత్తం రైతులకి అన్ని రుణమాఫీ చేస్తామన్నారు. చేశారా? చేయలే. రైతు భరోసా 31,000 కోట్ల రూపాయలు. ఏం చెప్పాడు నాయకుడు? 12,500 అన్నాడు, కానీ ఎంత ఇచ్చాడు? 17,500 ఇచ్చాడు. 4 సంవత్సరాలు అన్నాడు, 5 సంవత్సరాలు ఇచ్చాడు. అదే అక్క చెల్లెమ్మలకి ఏం చెప్పారు? మొత్తం మాఫీ చేస్తామని చెప్పారు. చివరికి ఏం చేశారు? చేయలేకపోయారు. ఈవేళ ఈ ప్రభుత్వం 19,000 కోట్ల రూపాయలని అక్క చెల్లెమ్మల అకౌంట్లో నేరుగా వేసింది. అమ్మఒడి ద్వారా, ఈ పథకాలన్నింటి ద్వారా ప్రజలకు రావాల్సిన ప్రతి పైసాని ఇచ్చింది. దీనివల్ల అభివృద్ధి కుంటుపడింది అన్నారు. ఎక్కడ కుంటుపడింది? ప్రతి గ్రామంలో చూడండి, సెక్రటరియట్ వచ్చింది, రైతు భరోసా కేంద్రం వచ్చింది, విలేజ్ హెల్త్ క్లినిక్ వచ్చింది, స్కూల్స్ బాగుపడ్డాయి, హాస్పిటల్స్ బాగుపడ్డాయి, గృహాలు వస్తున్నాయి. ఊళ్ళల్లో లైట్లు ఉన్నాయో తెలియ, కానీ ఇప్పుడు జగనన్న కాలంలో లైట్లు ఎలా మెరుస్తున్నాయి? తళుక్కు తళుక్కు తళుక్కుమని మెరుస్తున్నాయి. అవునా కదా? మేము మార్గదర్శకులం, అనుభవం ఉన్నవాళ్ళం, మేము అది చేస్తాం ఇది చేస్తామని ఏం చేశారు? అప్పులు పాలైందన్నారు. ఎవరెక్కువ అప్పులు పాలు చేశారు? మీరు చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు చేశారా? 168% అప్పులు తీసుకెళ్లారు. జగన్మోహన్ రెడ్డి గారు 58% తీసుకొచ్చారు. 168% అప్పులు చేసి మీరు చేస్తానన్న, మీ ఎన్నికల మేనిఫెస్టో అయిందో మీకే తెలీదు. మీరు చేస్తానన్న పని ఒక్కటంటే ఒక్కడు కూడా చేయలేకపోయారు. చక్కగా 2019లో వచ్చాం, ప్రజల చేత మన్ననలు పొందాం, ఆ ఒక మేనిఫెస్టో ఇచ్చాం, 99.5% పనులు చేశాం. చెప్పిన పని ప్రతిదీ చేస్తే మీరు అనేది ఏంటి? సైకిల్ రావాలట, సైకిల్ పోవాలట. సైకిల్ అంటే ఎవడో? ప్రజలను బాధ పెట్టేవాడు. రుణమాఫీ చేస్తానని రైతులు బాధ పెట్టింది ఎవరు? మీరు. డ్వాక్రా అక్క చెల్లెల్ని బాధ పెట్టింది ఎవరు? మీరు. దొంగే దొంగ అన్నట్టు సైకిల్ నడుస్తున్నారు. ఇంతకన్నా సిగ్గుపాలని పని ఏదైనా ఉందా ఈ రాష్ట్రంలో? ఎక్కడన్నా ఉందా? ప్రతి పేదవాడి వెనుక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఒకటే, ఏంటది? ఇవన్నీ చేయడం వల్ల ఈ రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగింది. అంతకు మించి మరి వేరే గత్యంతరం లేని పరిస్థితి. ఈవేళ అమ్మఒడి కానీ ఎంతమందికైనా ఇస్తారన్నా కానీ లేదు, వాలంటీర్ వ్యవస్థ కానీ ఆ రోజున పేరు వస్తుందని విమర్శించారు. ఈ రోజున ఏమన్నారు? మేమే చేస్తామని అంటున్నారు. ఎవరికైనా సరే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడానికి ఇదే నిదర్శనం. ప్రజల పట్ల, ఈ రాష్ట్రం పట్ల ప్రేమ ఉన్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే. అంతకు మించి మరేది లేదని చెప్పడానికి ఇదే ఉదాహరణ. ఇన్ని అప్పులు చేసామని చెప్తున్నారు, మీరెంత చేశారు? ఏం చెప్పారు? 2014లో ఎన్నికలకు ముందు రైతు భరోసా మొత్తం రైతులకి అన్ని రుణమాఫీ చేస్తామన్నారు. చేశారా? చేయలే. రైతు భరోసా 31,000 కోట్ల రూపాయలు. ఏం చెప్పాడు నాయకుడు? 12,500 అన్నాడు, కానీ ఎంత ఇచ్చాడు? 17,500 ఇచ్చాడు. 4 సంవత్సరాలు అన్నాడు, 5 సంవత్సరాలు ఇచ్చాడు. అదే అక్క చెల్లెమ్మలకి ఏం చెప్పారు? మొత్తం మాఫీ చేస్తామని చెప్పారు. చివరికి ఏం చేశారు? చేయలేకపోయారు. ఈవేళ ఈ ప్రభుత్వం 19,000 కోట్ల రూపాయలని అక్క చెల్లెమ్మల అకౌంట్లో నేరుగా వేసింది. అమ్మఒడి ద్వారా, ఈ పథకాలన్నింటి ద్వారా ప్రజలకు రావాల్సిన ప్రతి పైసాని ఇచ్చింది. దీనివల్ల అభివృద్ధి కుంటుపడింది అన్నారు. ఎక్కడ కుంటుపడింది? ప్రతి గ్రామంలో చూడండి, సెక్రటరియట్ వచ్చింది, రైతు భరోసా కేంద్రం వచ్చింది, విలేజ్ హెల్త్ క్లినిక్ వచ్చింది, స్కూల్స్ బాగుపడ్డాయి, హాస్పిటల్స్ బాగుపడ్డాయి, గృహాలు వస్తున్నాయి. ఊళ్ళల్లో లైట్లు ఉన్నాయో తెలియ, కానీ ఇప్పుడు జగనన్న కాలంలో లైట్లు ఎలా మెరుస్తున్నాయి? తళుక్కు తళుక్కు తళుక్కుమని మెరుస్తున్నాయి. అవునా కదా? మేము మార్గదర్శకులం, అనుభవం ఉన్నవాళ్ళం, మేము అది చేస్తాం ఇది చేస్తామని ఏం చేశారు? అప్పులు పాలైందన్నారు. ఎవరెక్కువ అప్పులు పాలు చేశారు? మీరు చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు చేశారా? 168% అప్పులు తీసుకెళ్లారు. జగన్మోహన్ రెడ్డి గారు 58% తీసుకొచ్చారు. 168% అప్పులు చేసి మీరు చేస్తానన్న, మీ ఎన్నికల మేనిఫెస్టో అయిందో మీకే తెలీదు. మీరు చేస్తానన్న పని ఒక్కటంటే ఒక్కడు కూడా చేయలేకపోయారు. చక్కగా 2019లో వచ్చాం, ప్రజల చేత మన్ననలు పొందాం, ఆ ఒక మేనిఫెస్టో ఇచ్చాం, 99.5% పనులు చేశాం. చెప్పిన పని ప్రతిదీ చేస్తే మీరు అనేది ఏంటి? సైకిల్ రావాలట, సైకిల్ పోవాలట. సైకిల్ అంటే ఎవడో? ప్రజలను బాధ పెట్టేవాడు. రుణమాఫీ చేస్తానని రైతులు బాధ పెట్టింది ఎవరో? మీరు.
డ్వాక్రా అక్క చెల్లెల్ని బాధపట్టింది ఎవరు? మీరు. దొంగే దొంగ అన్నట్టు సైకోలు నడుస్తున్నారు. ఇంతకన్నా సిగ్గుమాలిన పని ఏదైనా ఉందా ఈ రాష్ట్రంలో? ఎక్కడన్నా ఉందా? ప్రతి పేదవాడి వెనుక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఒకటే, ఏంటది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న సైన్యాన్ని చూస్తా ఉంటే అపూర్వ సహోదరులు ఇద్దరు కూడా వారి కలయిక నందిగామ మొత్తం కూడా ప్రతి గ్రామం నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొదమ సింహాలు మొత్తం కూడా నందిగామ టౌన్ ని ఈ జనం చూస్తే నాకు తెలిసి డాక్టర్ గారి మీద ఎవరు కూడా నామినేషన్ కూడా వేయరనుకుంటా. ఎవరు వచ్చినా ఎంతమంది కలిసి వచ్చినా నందిగామలో డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని ఎవరో కూడా ఆపలేరు అన్నట్టుగా వచ్చిన ప్రతి ఒక్కరికి సామాజిక సాధికార బస్సు యాత్రకి వేలాదిగా తరలి వచ్చి అపూర్వ స్వాగతం చెప్పిన అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, తమ్ములకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో సామాజిక ధర్మం 28 రాష్ట్రాలుంటే 28 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన అన్న జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యం అయ్యింది అని చెప్పేసి దేశానికి చాటి చెప్పాం, దేశానికి రుచి చూపించాం. 75 సంవత్సరాలు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఒక చోటకొచ్చి ఒక లీడర్, మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కలం తొక్కుతూ ఉన్నారంటే ఒక్కసారి చూడమని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని చూడమని అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు చూడమని అడుగుతా ఉన్నా. ఏ రోజైనా నారా చంద్రబాబు నాయుడు గారు నీ 14 సంవత్సరాల పరిపాలనలో 25 మంది మంత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే 17 మంది మంత్రులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చి పెద్ద పీట వేసిన జగనన్న లాగా ఎప్పుడైనా నువ్వు సామాజిక ధర్మాన్ని పాటించావా చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నా. ఏ రోజైనా సరే రాజ్యసభ స్థానాలు 9 స్థానాలుంటే సరాసరి నేరుగా 4 స్థానాలు, 4 రాజ్యసభ సీట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చి రాజ్యసభ మెట్లు ఎక్కించిన మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ సీట్ ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు ఒక ఎస్సీ నాయకుడు వర్ల రామయ్య గారికి నీకు రాజ్యసభ సీట్ ఇస్తాను రా అని చెప్పేసి చెప్పిన తర్వాత ఆయన కారులో ప్రకాశం బ్యారేజీ దాటకముందే కనక మేడల రవీంద్ర కుమార్కి ఇచ్చి పంపించిన దుర్మార్గుడు నారా చంద్రబాబు నాయుడు. సామాజిక ధర్మం అంటే, సామాజిక న్యాయం అంటే మనం చెయ్యాలా, మన జగనన్న చేయాలా. డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాస్తే ఆ రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాడు మన జగనన్న. మహాత్మా జ్యోతిరావు పులే గారు ఆలోచన చేశాడు. ఆయన బలహీన వర్గాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎదగాలని చెప్పేసి ఆలోచన చేశాడు. ఆ ఆలోచనల్ని ఆచరణ చేసి చూపించిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే, మన జగనన్న మాత్రమే. ఈరోజు ఒక వీరుడు, ఒక ధీరుడు, ఒక దిశాలి దమ్మున్న మనగాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. జగనన్నను ఎదుర్కోవాలంటే ఒకటి చాలంట,
చంద్రబాబు నాయుడు చాలంట, తెలుగుదేశం పార్టీ చాలంట, పొత్తులు కావాలంట, పొరలాడాలంట. చంద్రబాబు నాయుడికి చెప్తా ఉన్నాం, నువ్వు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా, ఎవరితో పొరలాడినా 2024 ఎన్నికల్లో మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడబోతా ఉంది. జగన్ అన్న ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు. వీళ్ళంతా కలిసంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దించేస్తారంట, జగన్ అన్నని ఓడిస్తారంట. ఎందుకురా బాబు మీకు? జగన్ అన్న ఏం చేశాడని చెప్పి ఓడిస్తారు? సామాజిక న్యాయం, సామాజిక ధర్మం, బీసీలకి పెద్దపేట వేస్తున్నాడని ఓడిస్తారా? ఎస్సీలకు పెద్దపేట వేస్తారని ఓడిస్తారా? మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి ఇస్తారని ఓడిస్తారా? దేనికి? అగ్రవర్ణ పేదలందరినీ కూడా చెయ్యిచ్చి ఆదుకుంటున్నాడని చెప్పేసి జగనన్నని ఓడిస్తారా? ఈరోజు ఎక్కడ చూసినా కోలాహలం, బస్సు యాత్రకి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వగైరా వగైరా ఎవరు అయినా సరే కట్ట కలిసి వచ్చిన పక్కనే ఉన్న కృష్ణానదిలో కలిపేయటం ఖాయం అని చెప్పేసి మీ అందరికీ కూడా చెప్తూ, నందిగామ అభివృద్ధి అంటే డాక్టర్ జగన్మోహన్ రావు, అభివృద్ధి అంటే అరుణ్ కుమార్, ఇద్దరు కూడా అపూర్వ సోదరులాగా. ఇప్పుడే మనం వచ్చాం. చిన్నప్పుడు నేను ఇక్కడే చదువుకున్నా నందిగామలో. రైతు బజార్ నుంచి కేవీఆర్ కాలేజీకి వెళ్ళాలంటే చిన్న సందు, ఆ సందుని విజయవాడ బందర్ రోడ్ లాగా తీర్చిదిద్దిన జగన్మోహన్ గారు. అభివృద్ధి అంటే ఇది. ఇంత పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా నందిగామ మున్సిపాలిటీ అభివృద్ధి, కంచికచర్ల అభివృద్ధి, ప్రతి గ్రామ అభివృద్ధి. జగన్మోహన్ గారిని మంచి మెజార్టీతో గెలిపించవలసిన బాధ్యత ఇక్కడున్న అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు, ఇక్కడున్న నాయకులందరూ కూడా తీసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, రేపు రాబోయే యుద్ధం, రేపు రాబోయే ఎన్నికలు పేదవాడికి పెత్తందారులకి జరిగే యుద్ధం. ఈ యుద్ధంలో పేదవాళ్ళైన మనందరం కూడా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలందరూ కూడా జగనన్నతో పాటు అడుగు వేద్దామని చెప్పేసి మీ అందరినీ కూడా వేయవలసిన అవసరం మనకు ఉందని చెప్పేసి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో బ్రహ్మాండంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుకుంటూ, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. స్వాగతం తెలియజేద్దాం. అందరికీ నమస్కారం. కార్యక్రమానికి అధ్యక్షులు, ఈ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ జగన్మోహన్ రావు గారు, అలాగే సమావేశంలో నాతో పాల్గొన్నటువంటి మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ఇతర నాయకులు, పత్రికా విలేకరులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు నందిగామ పట్టణం చూస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతూ ఉన్నాయి. కారణం సామాజిక సాధికార బస్సు యాత్ర. ఎందుకు ఈ యాత్ర పెట్టాల్సి, మరి పార్లమెంట్ సభ్యులకు, మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మరి జిల్లా నలుమూల నుంచి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి సామాజిక సాధికారత, మరి ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు. మరి ఈ 76 సంవత్సరాలలో మరి సామాజిక సాధికారత అనేది ఒక నినాదంగా ఉన్న పరిస్థితి నుంచి మరి ఇవాళ ఈ రాష్ట్రంలో మన అందరి ప్రియతమ నాయకుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పాటైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, మరి ఈ ప్రభుత్వంలో మరి సామాజిక సాధికారత అనేది ఒక నినాదం కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానం అని చేసి చూపించిన నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను.
మరి గతంలో సామాజిక సాధికారత అంటే కేవలం మాటలకే పరిమితమైన పరిస్థితి నుంచి మరి ఇవాళ ఈ ప్రభుత్వంలో, జగనన్న ప్రభుత్వంలో మరి సామాజిక సాధికారత మరి పూర్తి స్థాయిలో చేసి చూపించిన నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దానికి నిదర్శనం మరి ఇవాళ ఈ వేదిక చూడండి. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన ఈరోజు ఎంతో మంది నాయకులు మరి ఈ రోజు వేదిక పై నుంచి మిమ్మల్ని మాట్లాడే అవకాశాన్ని కల్పించిన నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. మరి గతంలో మనం చూశాం, మరి తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీని చెప్పుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి ఏనాడైనా బీసీలకు ఏమైనా చేశాడా? ఏమి చేయలేదు, మోసం చేశాడు. బీసీల ఓట్లతో, ఎస్సీల ఓట్లతో, ఎస్టీల ఓట్లతో, మైనార్టీల ఓట్లతో గద్దెలకి మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటూ మరి ఈ వర్గాలను పూర్తిగా అణగదొక్కిన నాయకుడు ఎవరన్నా ఉండాలంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈ ప్రభుత్వంలో, మరి జగనన్న ప్రభుత్వంలో మరి ఏదైతే ఈ అణగారిన వర్గాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మరి ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు మరి చెయ్యి పట్టుకొని ఈ రోజు రాజ్యాధికారం వైపు నడిపిస్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజు ఆయన మంత్రివర్గంలో మనం చూస్తే మరి 25 మంది మంత్రులు ఉన్నారు. దాంట్లో 70% అంటే 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించిన మంత్రులు ఉన్నారు. మరి అదే విధంగా 5 ఉప ముఖ్యమంత్రులు ఉంటే మరి ఈ రోజు 80% అంటే 4 బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఈ రోజు ఉప ముఖ్యమంత్రులుగా ఉండడం అనేది ఒక గర్వ కారణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఆ సామాజిక ఏదైతే మైనార్టీల సామాజిక వర్గానికి సంబంధించిన నన్ను 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తూ 2వ పర్యాయం గెలిచిన తర్వాత తన ప్రభుత్వం ఏర్పాటైన మొదటి కేబినెట్ లోనే నాకు అవకాశం కల్పిస్తూ కేబినెట్ లో అవకాశం కల్పించడమే కాకుండా మరి ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి పదవి, ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గతంలో ఎప్పుడు కూడా మైనార్టీ సామాజిక వర్గాలకి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన ఘనత ఎక్కడ కూడా లేదు. అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమైందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. మరి అదే విధంగా గత 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు పాలన మనం చూశాం. ఒక్కరంటే ఒక్కరు కూడా మంత్రివర్గంలో లేరు మైనార్టీలు, ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా కూడా లేరు. మరి 3 నెలల కోసం, ఎన్నికల కోసం, కేవలం మరొకసారి మైనార్టీల ఓట్ల కోసం మాత్రమే 3 నెలల ముచ్చట కోసం ఒకరిని మంత్రి ఇచ్చి ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు. మరి ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి ఈ రోజు ఆయన మొట్టమొదటి క్యాబినెట్ లోనే మరి ఈ రోజు మైనార్టీలకు అవకాశం కల్పించడం జరిగింది. మరి ఈ రోజు శాసనసభలో ఈరోజు 4 ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మరి అదే విధంగా 4 శాసన మండలిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలకు అవకాశం కల్పించడం జరిగింది. 4 అవకాశం కల్పించడమే కాకుండా ఒక మహిళ అయిన, మైనార్టీ మహిళ అయిన జకియా ఖానం గారికి మరి ఈ రోజు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ మైనార్టీల సంక్షేమం కోసం మరి ఈ రోజు గత చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5 ఏళ్ల కాలంలో 2650 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో మరి ఈ రోజు ఈ 4.5 సంవత్సరాల కాలంలో మరి 23,175 కోట్ల రూపాయలు మైనార్టీల సంక్షేమం కోసం ఖర్చు చేసిన ప్రభుత్వం మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అదే కాదు, మరి ఈ రోజు సుమారుగా 12 మందికి రాష్ట్ర స్థాయి చైర్మన్ల పదవి ఇవ్వడం జరిగింది. మైనార్టీలకు 100కు పైగా రాష్ట్ర స్థాయి డైరెక్టర్లు ఇచ్చిన ఘనత కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర దక్కుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ ఒక వార్డు మెంబర్ నుంచి ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి వరకు కూడా మైనార్టీలను ఈరోజు చేయి పట్టుకుని నడిపిస్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ ఒక చట్టాన్ని చేసి
మరి నామినేటెడ్ పదవుల్లో 50% బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇచ్చిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి దాంట్లో కూడా మహిళలకు కూడా ఒక చట్టం చేసి 50% రిజర్వేషన్లు కల్పించి మరి ప్రతి నామినేటెడ్ పదవుల్లో కూడా మరి 50% మహిళలకు మరి అవకాశాలు కల్పించిన వ్యక్తి కూడా మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ ఇదే నందిగామకు ఏఎంసీ చైర్మన్ చేసిన వ్యక్తి ఎవరు? మీ శాసనసభ్యులు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఒక మైనార్టీకి ఏఎంసీ చైర్మన్ ఇవ్వడం అనేది. మరి ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఆయనకైతే లేదు, కానీ ఆయనకు ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత మరి ప్రతి బీసీకి ఉంది, ప్రతి ఎస్సీకి ఉంది, ప్రతి ఎస్టీకి ఉంది, ప్రతి మైనార్టీకి ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ము, ధైర్యము ఏ ఒక్క రాజకీయ పార్టీకి లేదు, ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకుడికి కూడా లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి దానికే ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు ఏకమవుతున్నాయి. ఏంటంటే వాళ్ళ లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పదవి నుంచి ఎన్నికగా దించాలి అని చెప్పి. మరి ఈరోజు ఎన్ని రాజకీయ పార్టీలు వాళ్ళందరూ కూడా ఏకమైన సింగల్ గా వస్తాడు. ఎవరు వచ్చేది సింగల్ గా? సింహం. ఎవరో సింహం? జగన్ సింగల్ గానే వస్తాడు. ఎన్ని రాజకీయ పార్టీలు ఎన్ని ఏకమైన సింహాన్ని ఎవరు ఆపలేరు. ఖచ్చితంగా 2024లో మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన చారిత్రాత్మకమైన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఒక తమ్ముని నాయకుడి మాట మీ కుటుంబానికి మేలు జరిగింటే, మీ ప్రాంతానికి మేలు జరిగింటే నన్ను ఆశీర్వదించండి అని చెప్పే దమ్ము ఏ ఒక్క నాయకుడికైనా ఉందా? 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు చంద్రబాబు నాయుడు. ఈ మాట అనగలరా? మీ కుటుంబానికి మేలు చేసిందే నన్ను ముఖ్యమంత్రి చేయమని చెప్పే దమ్ము, ధైర్యము చంద్రబాబు నాయుడుకు ఉందా? లేదు. కానీ ఇవాళ ఏమంటున్నాడు? నాకు ఒక ఆఖరి అవకాశం కల్పించండి, నా వయసు అయిపోయింది అని ముసలి కన్నీరు కాలుస్తున్నాడు. మనం నమ్ముతామా? అలాంటి ముసలి కన్నీళ్లు కాల్చి వాళ్ళు నమ్ముతామా? మన కష్టకాలంలో ఏ నాయకుడు మనకు అండగా ఉన్నాడో, ఏ ప్రభుత్వం అండగా ఉండిందో ఆ నాయకుడికి మనం అండగా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఒక పాంప్లెట్ పట్టుకుని తిరుగుతున్నారు ఇంటింటికి. ఏంటంటే మీ భవిష్యత్తుకు చంద్రబాబు గ్యారంటీ అంట. ఏంటిది? మరి ఇప్పటికే ఆయనకు 75 ఏళ్ళు, మనకు మన పిల్లల భవిష్యత్తుకు ఆయన గ్యారంటీ ఉంటారంట. ఏదో మనం చెవులో పూల పెట్టుకుని ఉన్నామా? 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటూ ఏనాడు పేద ప్రజల గురించి ఆలోచన చేయలేదు, ఎస్సీల గురించి ఆలోచన చేయలేదు, ఎస్టీల గురించి ఆలోచన చేయలేదు, బీసీల గురించి ఆలోచన చేయలేదు, మైనార్టీల గురించి ఆలోచన చేయలేదు. అలాంటి నాయకుడికి మళ్ళీ నమ్ముతామా? మనం నమ్మం బాబు. నిన్ను నమ్మమంటే నమ్మం. మా నమ్మకం జగన్, మా నమ్మకం మా భవిష్యత్. అందుకే మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఖచ్చితంగా జగన్ అన్నను 2024లో ముఖ్యమంత్రి చేసుకోవాలి. వై నాట్ 175? మా ముఖ్యమంత్రి గారి నాదం 175. ఖచ్చితంగా టార్గెట్ రీచ్ కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి దాంట్లో భాగంగానే ఈ నందిగామ కూడా మరి ఇవాళ మన
డాక్టర్ జగన్మోహన్ రావు గారు, మరి అదే విధంగా వాళ్ళ తమ్ముడు ఇద్దరు కూడా రావణ లక్ష్మణ్ లాగా మీకందరు కూడా అండగా ఉన్నారు. నాడు నందిగామ చూడండి, నేడు నందిగామ చూడండి, వ్యత్యాసం చూడండి. నాడు నేడు ఖచ్చితంగా డాక్టర్ జగన్మోహన్ రావు గారిని రేపు 2024లో ఎంత మెజార్టీ ఇస్తారు? గట్టిగా జగనన్నకు వినపడాలి. 50,000 మెజార్టీతో మరి డాక్టర్ గారిని శాసనసభకు పంపించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరికీ కూడా చేతులు జోడించుకొని సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్, జై జగన్. జగనన్న వింటున్నాడు, జై జగన్. ఈ భారతదేశ చరిత్రలో సామాజిక సాధికారత కావాలని, సామాజిక విప్లవం రావాలని, ఈ సమాజంలో ఉన్న పేదవారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నతంగా ఉండాలని, రాజ్యాంగబద్ధంగా వారి హక్కులు వారికి సంక్రమించాలని అనేక ఉద్యమాలు చేశారు. కానీ ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా సామాజిక విప్లవం అంటే ఏంటో, సామాజిక సాధికారత ఏంటో రుచి చూపల. ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సామాజిక విప్లవం జరుగుతూ ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల స్థితిగతులు మెరుగుపడ్డాయి. రాజ్యాంగబద్ధంగా వచ్చిన హక్కులు వారికి సంక్రమిస్తా ఉన్నాయి. సమాజంలో ఉన్నటువంటి అసమానతలు పోయి ఈ కులాల అభ్యున్నతి పెరిగింది అని చెప్పడానికి గర్విస్తా ఉన్నాం. ఒకప్పుడు ఎన్నికలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎస్సీలంటే తేలికగా చూసినటువంటి రాజకీయ నాయకులు, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని చెప్పినటువంటి మాట ఎక్కడ ఉన్నటువంటి ఎస్సీలు ఎవరు మర్చిపోవద్దు. బీసీలారా మీ తోకలు కత్తిరిస్తారని చెప్పిన మాట ఎక్కడ ఉన్న బీసీలు మర్చిపోవద్దు. బీసీ అంటే బ్యాక్వర్డ్ కాస్ట్ గా చూసినటువంటి వారికి ఈ రోజు బ్యాక్వర్డ్ కాస్ట్ గా తీసుకొని వచ్చి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న తీరు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడే ఆంధ్రప్రదేశ్ లో జడ్జీలు, బీసీలు జడ్జీలుగా పనికిరాలని భారతదేశ ప్రభుత్వానికి ఉత్తరం రాసిన విషయాన్ని మర్చిపోవద్దు. ఎస్టీల గురించి ఏనాడు తలించినటువంటి పరిస్థితి కూడా లేదు. అదేవిధంగా బీసీలంటే తేలిక స్వభావంతో చూసినటువంటి పరిస్థితి. ఇవన్నీ గమనిస్తానే ఉన్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీలకు ఒక అగ్రతాంబూలం వచ్చింది. 2,40,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఖర్చు చేస్తే 80% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఒక సామాజిక సమతుల్యత వచ్చింది. అణగారిన కులాల యొక్క అభ్యున్నతి పెరిగింది. ధైర్యంగా తెల్లబట్ట వేసుకొని రాజ్యాంగబద్ధమైన హక్కు మాకుందని చెప్పి ఈ రోజు ఇక్కడ కూర్చొని ఎస్సీ ఎస్టీ బీసీలు ఒక నాయకులుగా, మైనారిటీలు ఒక నాయకులుగా ఉండటానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పనితనం. అది గమనించమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు అనే ఒక గజ దొంగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఎస్సీ ఎస్టీ బీసీలను మింగేశాడు. ఎస్సీ ఎస్టీ బీసీలను తేలికగా చూశాడు. రాజ్యాంగబద్ధమైన హక్కులు కాలరాశాడు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేశాడు. చట్టాలను వారి చుట్టాలుగా వాడుకున్నాడు. అందుకనే దయచేసి ఎస్సీలు ఎవరైనా మానవత్వం ఉంటే, బీసీలు ఎవరైనా మానవత్వం ఉంటే, మైనారిటీలు ఎవరైనా మానవత్వం ఉంటే మన హక్కులు కాపాడే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనను కాపాడుకోవాలా. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి అవసరంలా. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు అవసరం. అందుకనే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి అవసరం
మనకుంది కాబట్టి కలిసి నడుద్దాము, కలుపుకుందాము, జగనన్నను కాపాడుకుందాము. రాబోయే రోజుల్లో చంద్రబాబు లాంటి గజ దొంగ, ఈరోజు ఆయనకు ఒక తోడు ఒకతను ఉన్నాడు, పవన్ కళ్యాణ్ అని. ఆయన ఉట్టికి ఎక్కాడు, స్వర్గానికి ఎక్కాడంట. ప్రక్క రాష్ట్రంలో ఇందాక ఉద్యోగ జగన్ చెప్పాడు, బర్రెలక్క కన్నా హీనం. అలాంటి వ్యక్తి కలిసి మరలా మోసం చేయబోతా ఉన్నాడు. ఆ మోసాన్ని కనిపెట్టాలా? తప్పకుండా చంద్రబాబుని ఓడించాల్సిన ఆవశ్యకత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఉంది. నిన్న మొన్న చూస్తా ఉన్నాం, ఇతరంట జగన్మోహన్ రెడ్డి గారంట టిక్కెట్లు ఎస్సీ ఎస్టీలే మారుస్తున్నారంట, బీసీలయ్యే. ఈ చంద్రబాబు అడుగుతున్నాడు. నేను ఈ సభ ద్వారా అడుగుతా ఉన్నా చంద్రబాబుని, నీకు సిగ్గుంటే ఈ రాష్ట్రంలో ఎస్సీల కోసం బీసీల కోసం కనీసం మాట్లాడే అర్హత లేదు. ఎవరై మార్చారయ్యా? ఏమన్నా ఎస్సీలను మార్చేలా ఓసీలకు ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఎస్సీలను ఇంకొక చోట ఎస్సీలతో పోటీ చేయించాడు. ఉదాహరణగా నాన్నే. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, చంద్రబాబు పుట్టింది ఎక్కడ, చంద్రబాబు పోటీ చేసేది ఎక్కడ? పుట్టింది ఓసీ ప్రాంతంలో అయితే వెళ్ళి కుప్పంలో బీసీలు పోటీ చేసి పోటీ చేసి బీసీలు హక్కులకారు రాస్తా ఉన్నాడు. చంద్రబాబు కొడుకు పుట్టింది ఎక్కడ పుట్టాడో తెలియదు కానీ వచ్చి బీసీలో మంగళగిరిలో పోటీ చేస్తాడంట. నువ్వా జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీలను మోసం చేసేది? జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబుని అడుగుతా ఉన్నా, నువ్వే మమ్మల్ని మోసం చేస్తా ఉన్నావు. నీకు దమ్ముంటే ఒక్క చోటన్నా ఎస్సీ ఎస్టీ బీసీలకు సమాన ప్రాతినిధ్యం ఇవ్వాల. నీలాంటి వాడు మాకు రాజ్యాంగబద్ధంగా వచ్చిన హక్కులు పంది హక్కులాగా తిన్నటువంటి నీవు ఈ రాష్ట్ర చరిత్రలో హీనుడుగా మిగులుతావు. అందుకే ఈ సమావేశానికి వచ్చిన సోదరీమణులందరికీ చెప్తా ఉన్నా, మనం జగనన్నను కాపాడుకోవాలా. 2024 ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకం. జగనన్నను కాపాడుకొని ముఖ్యమంత్రిని చేసుకోవాలంటే నందిగామలో డాక్టర్ జగన్మోహన్ రావు గారు గెలవాలా. జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు జగనన్న ముఖ్యమంత్రిగా అవటానికి అవకాశం. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించమని, జగన్మోహన్ రెడ్డి గారిని దీవించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జగన్. ఈరోజు వర్షం పడమనేది ఆగిపోయింది. వర్షం పడితే జల ప్రవాహం కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెడితే జల ప్రవాహం కనిపిస్తుంది. ఆ జల ప్రవాహం అంతా చెప్పే ఒకే ఒక మాట, వర్ధిల్లాలి మొండితోక బ్రదర్స్ నాయకత్వం, వర్ధిల్లాలి మొండితోక బ్రదర్స్ నాయకత్వం. ఈనాటి సామాజిక సాధికార బస్సు యాత్ర, ఈ బస్సు యాత్రని నందిగామ పట్టణంలో ఇద్దరు అపూర్వ సోదరుల కలయికలో, ఒకరు డాక్టర్ అయితే ఇంకొకరు సోషల్ సైంటిస్ట్గా, లెక్చరర్గా, ఇదిగో ఈ పట్టణానికి ఏమైంది ఈరోజు అన్న దిశగా ఆలోచిస్తూ సాగినటువంటి గొప్ప ఊరేగింపు. ఆ ఊరేగింపుకి నాయకత్వం వహించినటువంటి మీ అభిమాన ఎమ్మెల్యే గారు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారా, జగన్మోహన్ రావు గారా, రెడ్డి గారా? ఇందాక ఎవరో అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మీరే గెలుస్తారండి అన్నారు. నేను అనుకున్నా, అదిగో అంజద్ భాష అన్న వచ్చున్నాడు కదా పులివెందుల్లో, ఆయన ఎలాగో గెలిపిస్తాడు, ఇక్కడ కూడా జగన్ అన్న పోటీ చేస్తున్నాడు అనుకుంటే, కాదు ఈయన జగన్మోహన్ రావు అని చెప్పారు. అంటే జగనన్న పేరుని దాటి మోహన్ ఉంది, రావు ఉంది. జగన్ మోహన రావు, ఆయనతో పాటు ఉదయించే సూర్యుడు వాళ్ళ తమ్ముడు అనుకుంటాను అరుణ్. వీరిద్దరు కలయికలో సాగినటువంటి ఒకసారి పైకి
వీళ్ళిద్దరిలో అతి సున్నితుడు ఎవరంటే అతి సున్నితుడు, కానీ ఇది జాదు కాదు, చాలా తెలివిగా పనిచేసే ఒక ఇంటలెక్చువల్. చాలా జాగ్రత్తగా రెండు కళ్ళుగా ఈ నియోజకవర్గాన్ని జగనన్న ఇచ్చినటువంటి బాధ్యతని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి అన్నదమ్ములిద్దరికీ నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను బాధితుడు కాదు, నేను అమరుణ్ణి అంటాడు ఈ ప్రాంతంలో చనిపోయినటువంటి ఒక కవి. నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఆ కవి పేరేంటో. ఏ ఊరి ప్రసాదు? కలేకూరి ప్రసాద్, విప్లవ కవి. నేను బాధితుడిని కాదు, నేను అమరుణ్ణి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సాధికార బస్సు యాత్రని వీక్షించడానికి, నడిపించడానికి వచ్చినటువంటి అయోధ్య రామిరెడ్డి గారు, వారితో పాటు మా అన్న రాజశేఖర్ గారు, కిందనే కూర్చున్నటువంటి జగ్గేపేట ఎమ్మెల్యే ఉదయభాను గారు, డయాస్ మీద ఉన్నటువంటి ప్రతి నాయకులు పేరు పేరున, అదేవిధంగా సోదరీమణులు అందరూ కూడా 5 నిమిషాల్లో ఉపన్యాసం ఎలా చెప్పాలి ఈ డయాస్లో నేర్చుకుంటే సరిపోతుంది. మాట్లాడేటప్పుడు మైక్ ఇచ్చేటప్పుడు అరుణ్ చెప్తున్నాడు చెవులో, అన్న 5 నిమిషాలు మాత్రమే మాట్లాడాలి. 10 నిమిషాల్లో ఉపన్యాసం ఎలా మాట్లాడాలో కూడా ఇక్కడే నేర్చుకోవచ్చు. అరగంటలో ఉపన్యాసం ఎలా ఇవ్వాలో పట్టాభిరామనో, లేకపోతే గంటలో ఉపన్యాసం ఎలా ఇవ్వాలో ఇంకొకరిలో ఎవరైనా నేర్చుకోవచ్చు. కానీ నా చేతిలో ఒక పుస్తకం ఉన్నది. దయచేసి ఈ పుస్తకం, ఇది జగనన్న ఆప్యాయతతోటి, జగనన్న ప్రేమతోటి, జగనన్న అద్భుతమైనటువంటి ప్రజా పరిపాలనని తను 9 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో నడిచి ఓదార్పు యాత్ర, సాధికార యాత్ర, లేకపోతే సంకల్ప యాత్ర, 9 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అర్థం చేసుకొని 4 పేజీల మేనిఫెస్టోని ఈ 24 పేజీల పుస్తకంలో దాదాపు ముద్రించి మనందరికీ ఈ బస్సు యాత్ర ద్వారా ఓ నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనారిటీ అని చెప్తూ ఈ 24 పేజీల పుస్తకంలో ఏముందో ఒక్కసారి చూడమని ఆయన మనకి పుస్తకం ఇవ్వటం జరిగింది. డయాస్ మీద ఉన్నటువంటి ప్రెస్ మిత్రులు కానీ, డయాస్ పైన ఉన్నటువంటి వాళ్ళు కానీ, కింద ఉన్న వాళ్ళు ఎవరి దగ్గరైనా సరే ఈ పుస్తకం ఉందా అనేది ఒక ప్రశ్న నేను అడుగుతా ఉన్నా. ఇది జగన్నే మనం ఎందుకు ఎన్నుకోవాలి? అరుణ్, ఈ పుస్తకం సప్లై చేయలేదా? ఉంటే ఒకసారి ఎవరి దగ్గరైనా ఉందా? రాజశేఖర్ అన్న ఉందా నీ దగ్గర? లేదు. ఇది ఎల్లలో పెట్టుకొని వచ్చారా? ఎస్. పేజీ నంబర్ 1లో జగనన్న అడుగుతూ ఉన్నాడు, జగనన్న ఎందుకు మాత్రమే మనం ఎన్నుకోవాలి? ఈ ప్రశ్నకి సమాధానం ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఉపన్యాసాలు కాదు, మీ అందరికీ తెలుసు. ఆయన ఈ 4.5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనాకు పోతే మిగిలిన 2.5 సంవత్సరాల్లో తను పరిపాలించినటువంటి అద్భుతమైనటువంటి ప్రజా పరిపాలన ఈ రాష్ట్రంలో, ఇదిగో ఇందాకదాకా చాలా మంది చెప్పారు, సామాజిక న్యాయం కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో చాలా మంది డిప్యూటీ సీఎంలు అయ్యారని, చాలా మంది కేబినెట్ మంత్రులు అయ్యారని, ఈ దేశం పాటిస్తూ ఉన్నది, ఈ దేశం అనుసరిస్తూ ఉన్నది, ఈ దేశ ముఖ్యమంత్రి కూడా, ప్రధానమంత్రి కూడా అనుసరిస్తూ ఉన్నాడు. నిన్న మధ్యప్రదేశ్ లో, ఛత్తీస్గఢ్ లో, రాజస్థాన్ లో, నిన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో జగనన్న ఇక్కడ కొంతమంది డిప్యూటీ సీఎంలు ఇస్తే దేశంలోనే మొట్టమొదటిసారిగా మోడీకి కూడా తప్పలేదు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లో డిప్యూటీ సీఎంల్ని 4-5 పెట్టడం. ఇది జగనన్న మార్పుగా మనం చూడాలి. 2వ పేజీని కానీ మీరు ఉపయోగించి చూడగలిగితే, ఇక్కడ 2వ పేజీని కానీ మీరు చూడగలిగితే, 2వ పేజీలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుతూ ఉన్నాడు, సామాజిక న్యాయ స్వేచ్ఛ రానంత కాలం జీవో రూపంలో మీరు ఎన్ని స్వేచ్ఛనిచ్చినా అది మాత్రం ఉపయోగం ఉండకపోవచ్చు. కాబట్టి సామాజిక న్యాయ స్వేచ్ఛని ఇవ్వాలని 2వ పేజీలో డాక్టర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి స్లోగన్ ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని ఈ పుస్తకంలో చెప్తూ ఉన్నాడు. 3వ పేజీని మీరు చూడగలిగితే, నా ప్రభుత్వం ఇదిగో ఒక పందాలో పనిచేస్తూ ఉన్నది, నా ప్రభుత్వం ఒక సిద్ధాంతం ఉన్నది, ఆ సిద్ధాంత బాటలో నేను నడుస్తూ ఉన్నాను, ఆ సిద్ధాంతాలకి మీరు కూడా ఖచ్చితంగా అలవాటు పడాల్సిన అవసరం ఉందని పేజీ నంబర్ 3-4లో జగనన్న చెప్తూ ఉన్నాడు. పేజీ నంబర్ 9 మీరు చూడగలిగినట్లయితే, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో నా పరిపాలన కోసం నేను వాడుతున్నటువంటి సిద్ధాంతాలు ఏంటి?
ఇదిగో ఒక రాజకీయ పార్టీకి ఇది సైన్సా లేకపోతే షార్ట్ లో మనం ప్రయోగించే రాకెట్టా లేక ఉపగ్రహమా అన్నట్టుగా ఒక ప్రజాస్వామిక పరిపాలనలో కొన్ని సిద్ధాంతాలు కలిగి నేను పరిపాలిస్తూ ఉన్నాను. అది నా ఓదార్పు యాత్రలో మీరు చూసి ఉండవచ్చు. సోనియా గాంధీని వ్యతిరేకించి బయటకు వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరణంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జయజయలు పలికినటువంటి ఆలోచన విధానంలో 2014లో ఓడిపోయి ఉండవచ్చు, కానీ 2019లో మీరందరూ కూడా ఇచ్చిన తీర్పు ఏదైతే ఉన్నదో ఆ తీర్పు ఈ దేశానికి ఒక ఆదర్శం. దాన్ని మార్పుగా చూసుకొని దాన్ని ఆలోచనలో పెట్టుకొని వై నాట్ 175 ఇది ఒక కబడ్డీ గేమ్ లాగా ఈ రాష్ట్రంలో పాలిటిక్స్ జగన్ ఆడుతూ ఉన్నాడు. అభివృద్ధి తోటి 2009వ పేజీ చూసినట్లయితే ఇదే పుస్తకంలో 20వ పేజీ చూడండి. 20వ పేజీలో అడుగుతూ ఉన్నారు ఈ పేదరికం పోయేంత వరకు పేదరికం మీద యుద్ధం ఆపేదే లేదని చెప్తా ఉన్నాడు. ఎక్కడ ఉంది పేదరికం? ఈ పేదరికానికి కారణాలు ఎవరు? 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఉన్న పేదరికానికి కారణం కాదా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో పేదరికానికి కారణం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు పేదరికం మీద మన కోసం 2,37,000 కోట్ల రూపాయల్ని ప్రజలకు పంపించి ఒక్కసారి ఓటేస్తేనే, చాలా మంది అంటూ ఉన్నారు ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడిగాడు, ఒక్క ఛాన్స్ ఇస్తే ఇదే ఉందో అంటున్నారు. నేను చెప్తూ ఉన్నా ఒక్కసారి మీరు ఓటేస్తేనే 2,37,000 కోట్ల రూపాయల్ని ప్రభుత్వాన్ని మీ దగ్గరికి పంపించి ఇది ప్రజా పరిపాలన చూపిస్తూ ఉన్నాడు జగనన్న. రెండోసారి మీరు ఓటేస్తే ఈ రాష్ట్రంలో జగనన్న ముద్రంటూ ఈ దేశం మొత్తం పడబోతూ ఉన్నది. దానికి మీరు సిద్ధంగా ఉన్నట్లయితే అందరూ ఒక్కసారి చేతులెత్తి రెండోసారి కూడా జగనన్నకు మేము ఓటేస్తాం. కెమెరాలు మీరైతే అడ్డు తిప్పండి, కెమెరాలు అడ్డు తిప్పండి, ఇటు కాదు అదిగో ఊగుతున్నటువంటి చేతులు జగనన్న ఆహ్వానిస్తూ ఉన్నాయి, చప్పట్లు పడుతూ ఉన్నారు, జగనన్నకే మా ఓటు అని చెప్తున్నారు. చివరిగా 24వ పేజీలో జగనన్న నువ్వే మా నమ్మకం. మొదటి పేజీలో అడిగాడు జగనన్న ఎందుకు ఎన్నుకోవాలి, 24వ పేజీలో అడుగుతూ ఉన్నాడు నువ్వే మా నమ్మకం. నమ్మకం ఎవరికి కలవాలి? లవర్స్ మధ్య నమ్మకం ఉండాలి, ప్రేమికుల మధ్య నమ్మకం ఉండాలి, సోదరుల మధ్య నమ్మకం ఉండాలి, రాజకీయ నాయకులు ప్రజల మధ్య నమ్మకం ఉండాలి. నమ్మకం లేని భర్త, నమ్మకం లేని యజమాని, నమ్మకం లేని రాజకీయ నాయకుడు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి అవసరం లేదు. అందుకే నువ్వే మా నమ్మకం జగనన్న అని అడుగుతూ ఉన్నాడు. చివరిగా మొట్టమొదటి పేజీలో చరిత్రలో ఎన్నడూ ఎరగని విప్లవాత్మకమైన పరిపాలన. వాట్ ఈస్ దిస్ విప్లవాత్మక పరిపాలన? ఎక్కడైనా తుపాకులు పేయాయో, ఎక్కడైనా ఫిరంగులు వేలాయో, ఎక్కడైనా మందుగుండు సామర్థ్యం వచ్చిందో కాదు. జగనన్న తీసుకొస్తున్నటువంటి ఒక సామాజిక మార్పు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక మార్పు గురవుతుంది. దాన్ని సామాజిక విప్లవంగా మనం పిలుస్తూ ఉన్నాం. అందుకే జగనన్న ఈ రోజు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం కాదు ఇంగ్లీష్ మీడియం కావాలి. పేదవాడికి ఇంగ్లీష్ మీడియం కావాలంటే ఇది ఒక సామాజిక విప్లవం. పేదవాడికి భూమి ఇచ్చి అసెంబ్లీలుగా ఎవరో అనుకుంటే కాదు, దానికి పట్టాలు కూడా ఇవ్వటం ఇది ఒక సామాజిక విప్లవం. ఈ సామాజిక విప్లవానికి దారి తీసినటువంటి వయసులో చిన్నవాడైనా, అనుభవంలో చిన్నవాడైనా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక మేధావిగా అరనిత్యం ఒక సందేశాన్ని పంపుతున్న జగనన్నని తిరిగి మళ్ళా ఎన్నుకుంటామని చెప్పి ఒక రణనినాదాన్ని ఇదిగో ఈ పట్టణం నుంచి ఇవ్వాలని కోరుకుంటూ ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వారధి ఆయనే, గొలుసు భారత సారథి. గట్టిగా చప్పట్లు కొట్టి మన హర్షాన్ని తెలియజేద్దాం. ఇంతమంది మాట్లాడిన తర్వాత నన్ను మాట్లాడమంటే ఏమంటుంది బాను? మనం తీసుకొచ్చేదో ర్యాగింగ్ చేస్తున్నట్టున్నారు. సభకి నమస్కారం. ఈ సామాజిక సాధికార యాత్రకి విచ్చేసిన పెద్దలు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన నందిగామ సోదర సోదరీమణులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నా హృదయపూర్వక నమస్కారాలు. డాక్టర్ జగన్మోహన్ రావు గారు అంటే ఏదో జ్వరానికి, లేకపోతే తలనొప్పికి, లేకపోతే ఇంకేదైనా కడుపు నొప్పికి మందులు ఇస్తారనుకున్నాను నేను. ఈ 4 సంవత్సరాలు ఏదో మొత్తెక్కిచ్చేసినట్టున్నాడు నందిగామ ప్రజలందరికీ కూడా.
ఎందుకంటే నేను 5 గంటలకు బయలుదేరా ఒక మిత్రుడి ఇంటికాడి నుంచి. ఇక్కడ చేరటానికి 2 గంటలు పట్టింది. కృష్ణా జిల్లా కృష్ణా నదిలో ఉన్న ఇసుకంతా తీసుకొచ్చేసినా కూడా నేల మీద రాలేనట్టు కనపడదు, అంత జనం ఉన్నారు. సో దీంతోనే జగన్మోహన్ రెడ్డి గారికి మొన్నసారి మొన్న నేను ప్రతిపాడు వెళ్ళాను, నేను మీటింగ్ బాగా జరిగిందని అంటే మీ స్పీచ్లు కూడా విన్నాను ప్రార్థన అంటే ఆయన ఇవన్నీ చూస్తూ ఉంటాడు. సో మీ నందిగామ జగన్మోహన్ రావు గారి టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. మీ దీంతోనేమో మీ జగన్మోహన్ రావు గారి విజయం కూడా కన్ఫర్మ్ అయిపోయింది. ఇక నేను మాట్లాడేది ఏమీ లేదు. ఎందుకంటే జూపూడి ప్రభాకర్ రావు గారి వాగ్దాటి ముందు నేను మాట్లాడాను అనుకో, పులి ముందు ఏదో గంతులు వేసినట్టు ఉంటుంది. అందుకే నేనేం మాట్లాడదలుచుకోలేదు. కానీ మీ అందరికీ కూడా ఒకటి మనవి చేస్తా ఉన్నాను. నేను ఈరోజు మనం కృష్ణా జిల్లాలో చాలా సంవత్సరాల నుంచి రాజకీయాలు చూసాం. మనకి స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు ఈ విధంగా బలహీన వర్గాలకి దళితులకి గుర్తింపు వచ్చి ఆ నాయకుల అభిప్రాయాల్ని ఒక రాజకీయ పార్టీ తీసుకునే పరిస్థితులు ఎప్పుడు కూడా లేవని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. నేను ఒక రాజకీయ పార్టీ కృష్ణా జిల్లా గురించి ఆలోచన చేస్తే ఆ రాజకీయ పార్టీకి గుర్తుకొచ్చింది కేవలం పిన్నమనేని కోటేశ్వరరావు, లేదా ఉపేంద్ర, లేదా కావూరు సాంబశివరావు, వీళ్ళు మాత్రమే గుర్తుకొచ్చేవాళ్ళు. వాళ్ళు ఏదైతే చెప్తే అదే ఆ పార్టీ యొక్క విధానం అయిపోయేది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక జోగి రమేష్ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నారు, ఒక కొలుసు పార్థసారథి అభిప్రాయాన్ని గౌరవిస్తున్నారు, ఒక జగన్మోహన్ రావు గారి అభిప్రాయాన్ని గౌరవించి పార్టీ యొక్క విధానాల్ని అమలు చేస్తున్న విషయాన్ని మీరందరూ కూడా గుర్తించాలని చెప్పేసి మీ అందరికీ శ్రవణిగా మనం చేస్తాను. ఏ రోజైతే సమాజంలో అట్టడుగునున్న వర్గాల ప్రతినిధులు ప్రభుత్వంలో ఒక ప్రముఖ స్థానానికో లేక ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన ఒక పొజిషన్కో రాగలిగితే ఈ పేద ప్రజల యొక్క సమస్యలు ఆ ప్రభుత్వం తీర్చడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తామని నేను ఈరోజు ఇందాక మన డిప్యూటీ సీఎం గారు చెప్పారు. 80% మంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు, 70% మంది మంత్రులు ఈరోజు క్యాబినెట్లో ఉన్నారు. తప్పుకోకుండా మన వర్గాల యొక్క ఆశలేంటి, మన వర్గాల యొక్క ఆశయాలేంటి, మన పిల్లలు పడుతున్న ఇబ్బందులు ఏమిటి, మన అక్క చెల్లెలు పడుతున్న ఇబ్బందులు ఏమిటి, అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి మన ప్రతినిధులు ఎవరైతే క్యాబినెట్లో కూర్చున్నారో వాళ్ళ ద్వారా అందే అవకాశం ఉందని చెప్పేసి మనం చేస్తున్నాను. ఈ 75 సంవత్సరాలు ఈ అవకాశం లేదు. క్యాబినెట్లో చూస్తే అందరూ కూడా అగ్రవర్ణాలే ఉండేవాళ్ళు. ఆ క్యాబినెట్లో కూడా ముఖ్యమైన ఇన్ఫ్లుయెన్స్ పాత్ర వహించేదంతా కూడా వాళ్ళే ఉండేవాళ్ళు. వాళ్ళు ఎంతసేపు పరిశ్రమలు, లేకపోతే రోడ్లు, లేకపోతే పక్క పెద్ద పెద్ద బిల్డింగ్లు, లేదా పెద్ద బ్రిడ్జ్ల గురించి చెప్పేవాళ్ళు తప్పితే ఈ చందర్లపాడులోనో లేతే కంచిచెర్లోనో పేదవాడి ఇంట్లో ఒకే గుడిసెలో 3 కుటుంబాలు ఉంటున్నాయన్నా, 3 కుటుంబాలు కాపురం ఏ విధంగా చేస్తాయో ఒకసారి ఆలోచించేయన్నా అని చెప్పే నాయకత్వం ఇంతకుముందు ఉండేది కాదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఇంతకుముందంతా కూడా నాయకత్వం ఈ పేద ప్రజలకి ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వటం మూలంగానే ఈ రాష్ట్రం అధోగతి పాలైపోయిందని చెప్పేసి అభిప్రాయాన్ని తీసుకెళ్లిన నాయకత్వాన్ని మనం చూసాం. ఈరోజు ఈ రాష్ట్రంలో 70-80% మంది వ్యవసాయం మీద సుబాబులో వరి మినప లేకపోతే పత్తి పండించుకుని బతుకుతున్న వాళ్ళ గురించి ఈ వ్యవసాయమే దండగన్నప్పుడు ఆ రైతుల యొక్క సంక్షేమం గురించి ఆలోచించే నాయకత్వం ఉంటుందా అని చెప్పేసి మీరందరూ కూడా ఒకసారి గుండె మీద చేయి వేసుకోమని చెప్పేసి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తామని. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం, రైతు సోదరుల కోసం, మహిళల యొక్క సాధికారత కోసం ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఏ రోజైనా ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఏ దేశంలో అయినా సరే 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఒక భరోసా కల్పించిన ప్రభుత్వం ఎక్కడైనా ఉందా అని చెప్పేసి మనం కూడా అడుగుతా ఉన్నా. నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకే రోజు 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చిన ప్రభుత్వం కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాను. ఇంతకుముందంతా మనం పేపర్లో చదివేవాళ్ళం. నేను కూడా క్యాబినెట్లో ఉన్నాను. నేను ఆ రోజు క్యాబినెట్కి ఏదైనా ప్రపోజల్స్ వస్తే ఎక్కడ పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ప్రపోజల్ ఎప్పుడు కూడా నేను కూడా చూడలేదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. కానీ ఇంత ముందంతా ఫలానా బిల్ గేట్స్ ఎవరో వచ్చాడు, ఫలానా టాటా వచ్చాడు,
పలానా అంబానీ వచ్చాడు, ఆయనకు ఒక 1000 ఎకరాలు రూపాయి ఖరీదుకి ఎకరం రూపాయికి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పారిశ్రమలకు ఎంత ఇచ్చాడో మనకు తెలియదు. ఎందుకంటే అది ప్రాధాన్యత కాదు ఈ ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వానికి ప్రాధాన్యత ఈ రాష్ట్రంలో గుడిసె నీడ లేని పేదవాళ్ళకి నీడ కల్పించడం ప్రాధాన్యత. కాబట్టి పారిశ్రామికవేత్తలకి ఒక 1000-2000 ఎకరాలు ఇచ్చి ఉండొచ్చు. కానీ దాదాపు 27,000 ఎకరాలు కొని 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన విషయాన్ని ఒకసారి ఆలోచించవచ్చు మనం చేస్తున్నాం. మనందరం కూడా మన గ్రామాల్లో చూసుంటాం. మన పక్కన ఉన్న అగ్రవర్ణాలు మన తాతతో పాటు సమానంగా ఆస్తి కలిగి ఉండొచ్చు ఆ రోజుల్లో. కానీ ఈ రోజు వాళ్ళు 1000 కోట్లు సంపాదించారు. ఏ విధంగా సంపాదించారు? వాళ్ళందరూ కూడా విద్యలో ఉన్నత విద్య. ఆ రోజు అమెరికా వెళ్ళారు, లండన్ వెళ్ళారు. మనం మాత్రం హై స్కూల్ లేదా ప్రైమరీ స్కూల్ కంప్లీట్ చేసి మన పిల్లవాడిని గొర్రెలు కాపిద్దామా లేకపోతే ఎవరి దగ్గర పాలనతనం పెడదామా అని ఆలోచించాను తప్పితే మనం అన్నం తినకపోయినా సరే మన పిల్లవాడిని చదివించాలనే ఆలోచన చేయలేకపోయామని చెప్పేసి మనం చేస్తా ఉన్నా. నేను ఈరోజు అటువంటి సమస్య లేకోకుండా మన పిల్లలు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పిల్లలు కూడా ఉన్నత విద్య చదివితే ఆ కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి, ఆ కుటుంబాలకి సమాజంలో గౌరవం వస్తుంది అని ఆలోచించిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి మనం చేస్తా ఉన్నా. నేను దేశంలో ఎక్కడ కూడా ఫీజు రింబర్స్మెంట్ కార్యక్రమం చేయలే. అంతకు ముందు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మీరెవరు కూడా కలవరపాటు పడవద్దు. ఇంతకుముందు మన తల్లిదండ్రులు మన అబ్బాయి ఇంజనీరింగ్ సీట్ సంపాదిస్తే వాడికి ఫీజు ఎలా కట్టాలి, నాకున్న గుడిసెను తాకట్టు పెడదామా, నాకున్న అరెకరాన్ని అమ్మేద్దామని చెప్పేసి ఆలోచన చేసేవాళ్ళు. ఒక్కోసారి అమ్మటం కంటే పిల్లవాడిని చదువు మానిపించడం బెటర్ అని చెప్పేసి ఆలోచించేవాళ్ళు. అటువంటి దౌర్భాగ్యపు ఆలోచన ఉండకూడదు. ఏ పేదవాడు కూడా నా కొడుకుని చదివించలేననే దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో ఉండకూడదనే ఉద్దేశంతో ఫీజు రింబర్స్మెంట్ తీసుకొచ్చిన విషయాన్ని మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ గ్రామాల్లో చూసుకోండి. మీ గ్రామాల్లో రాజశేఖర రెడ్డి గారు రాకముందు ఎంతమంది డాక్టర్లు, ఇంజనీర్లు, గ్రాడ్యుయేట్లు ఉన్నారు, ఈ రోజు ఎంతమంది గ్రాడ్యుయేట్లు, డాక్టర్లు, ఇంజనీర్లు ఉన్నారో ఒకసారి మీరు బేరీజ్ వేసుకుంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిరోజు మన గుండెల్లోకి వస్తాడని చెప్పేసి మీ అందరికీ ఇస్తామని మనం చేస్తాను. అదే బాటలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమ్మఒడి ద్వారా ఏ తల్లి కూడా నా పిల్లవాడిని ఏదో కిరాణా కొట్లో ఉద్యోగం చేపిద్దామనో లేదా ఎక్కడో చోట పెడదామనో ఆలోచన చేయకోకుండా నా పిల్లవాడిని చదివించాలి, నాకు కూడా ఆర్థికంగా ఉపయోగపడుతుందని ఆలోచన చేసే పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారని చెప్పేసి మనం చేస్తామని. ఈరోజు అందరూ అంటున్నారు రోడ్లు ఎక్కడున్నాయి, అవి ఎక్కడున్నాయి, ఇవి ఎక్కడున్నాయి అని చెప్పేసి. కానీ ఈ పెద్ద మనుషులే ఎవరైతే రోడ్ల గురించి మాట్లాడుతున్నారో ఆ పెద్ద మనుషులు పాఠశాలలో పెచ్చులుడిపోతున్నాయి. ఆ పాఠశాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు మాత్రమే చదువుతున్నారు, లేదా పేద వర్గాల పిల్లలు చదువుతున్నారు. పాఠశాలని రిపేర్ చేయమని చెప్పేసి ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పాలి సమాజానికి అని చెప్పేసి మనం చేస్తా ఉన్నా. నేను రోడ్లు గుంటలు కనపడ్డే కానీ ఆ రోజు పిల్లవాడి మీద ఆ పెచ్చుడి పడితే పిల్లవాడికి ఏమైంది నేను ఎందుకు ఆలోచన చేయలేదో ఒక్కసారి సమాధానం చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అందుకే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఉపయోగపడే విధానాల్ని ఈ ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పేసి మనం చేస్తున్నాను. నాడు నేడు ద్వారా కొన్ని 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాఠశాలని సుందరీకరణ, కార్పొరేట్ స్కూల్స్ కంటే కూడా మెరుగ్గా చేసే పరిస్థితి ఈరోజు ఉందని చెప్పేసి మనం చేస్తున్నాను. మరి మీరందరూ కూడా ఆలోచన చేయాలి. సామాజిక సాధికారత అంటే సమాజంలో అట్టడుగున్న వాడి హక్కుల్ని గౌరవించాలి, సమాజంలో అట్టడుగున ఉన్నవాడి కోరికలు కూడా తీర్చాలి. అదేవిధంగా సామాజిక న్యాయం అంటే అన్ని వనరులన్నీ కూడా రాష్ట్ర దేశ వనరుల్ని అందరికీ సమానంగా పంచాలి. అదే సామాజిక న్యాయం అని చెప్పేసి మీ అందరికీ శ్రవణీయంగా మనం చేస్తున్నాము. ఈరోజు జరుగుతుంది ఆ సామాజిక న్యాయం. ఏ విధంగా ఈ 4 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు 8-9 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే దాంట్లో 4 లక్షల కోట్ల రూపాయలు నేరుగా మన పేద వర్గాలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణాల పేదవాళ్ళకి ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. నేను అదే సామాజిక న్యాయం వనరుల్ని ఈరోజు దేశ వనరుల్ని, రాష్ట్ర వనరుల్ని, రాష్ట్ర ఆదాయాన్ని మనందరికీ కూడా పంచుతున్నాడు అనే విషయాన్ని మనందరూ జ్ఞాపకం చేసుకోండి. ఈ పథకాలు కనుక ఇంకా 10 సంవత్సరాలు కొనసాగితే మన పిల్లలు కూడా పెద్ద ఇంజనీర్లు అవుతారు, పెద్ద డాక్టర్లు అవుతారు. ఒక్కసారి
చాలా మంది రాజకీయ నాయకులు ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు కూర్చున్నారు. ఇందాక భాను గారు పైన కూర్చున్నాడు పాపం. ఇంతకుముందు అందరూ పైన కూర్చుంటే కమారు రెడ్లు ఉండేవాళ్ళు, ఆయనకి ఆనందంగా ఉండేది. ఈరోజు ఒట్టి ఎస్సీ బీసీలు ఉన్నారు పైన, అందుకని కిందకి వెళ్ళిపోయి కూర్చున్నారు. ఏమన్నా అవునా కదా? ఎందుకు వెళ్ళిపోయాడండి మా భాను? కానీ భాను తప్పు ఎత్తుకోవచ్చు సుమా. ఆయన 75 సంవత్సరాల నుంచి కేవలం కమ్మవారు మాత్రమే చైర్మన్ చేయాలనే మన లక్ష్మీ తిరుపతమ్మ తల్లి దేవస్థానానికి ఒక బలహీన వర్గ నాయకుడిని చైర్మన్ చేసిన మగాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఉదయభాన్ చెప్పేసి మన చెప్పి జో కోసం అన్నాను. అంటే పైన మంది కూర్చున్నారని చెప్పేసి. కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రభుత్వంలో వస్తున్న మార్పులు ఆలోచన చేయండి. ఏ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి గుర్తింపు వస్తుందో చాలా ఏ ప్రభుత్వం కూడా 100% బ్రహ్మాండంగా చేసిందని చెప్తాను నేను సిద్ధంగా లేను. మన ప్రభుత్వంలో కూడా కొన్ని లోపాలు ఉండొచ్చు, కానీ ఉన్నంతలో జనాభాలో ఎక్కువ మందికి మేలు జరుగుతుందా లేదా అనేది చూడాల్సిన అవసరం మనకు ఉందని చెప్పేసి మనం చేస్తాను. మరి జగన్మోహన్ రావు గారు ఒకరు ఇందాక చెప్తున్నారు, ఒకళ్ళేమో డాక్టరు, ఇంకొకళ్ళేమో సైంటిస్ట్ అని. నేను సైంటిస్ట్ అని పెద్ద యాక్టర్ అయినా. పవన్ కళ్యాణ్ కూడా సరిపోడు మన అరుణ్ ముందు. బ్రహ్మాండంగా 10 రోజుల నుంచి కూడా ప్రార్థన నువ్వు రావాలి అని అంటూ అంటే ఎంత బ్రహ్మాండంగా చేశాడో నేను ఆశ్చర్యపోయాను. నందిగామలో ఈ విధమైన మీటింగ్ జరుగుతుందని చెప్పేసి నేను నిజంగా ఊహించలేదు. ఈ రోజు ఇంత బ్రహ్మాండంగా చేసిన ఇద్దరు సోదరులు కూడా నేను ప్రత్యేక అభినందిస్తున్నాను. మరి డాక్టర్ జగన్మోహన్ గారి గురించి నాకు ఒక ఇన్స్పిరేషన్గా ఉంటారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నాకు ఒక ఆయన మాటలు కానివ్వండి, ఆయన ఆలోచనలు కానివ్వండి ఏంటంటే నాకు కూడా ఉత్తేజం వస్తుందని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాను. బలహీన వర్గాల గురించి, దళితుల గురించి, వాళ్ళందరూ కూడా సమాజంలో ఏ విధమైన అవమానం పొందుతున్నారు అనే విషయం మీద ఒక్కోసారి మాట్లాడితే అది నాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుందని చెప్పేసి కూడా మనం చేస్తాను. అటువంటి వ్యక్తిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది కోపం ఉండొచ్చు, తప్పదు. ఇంట్లో కూడా భార్యతో కొంచెం చక్కగా ఉంటే అమ్మ కోపం వస్తుంది, అమ్మతో చక్కగా ఉంటే పెళ్ళానికి కోపం వస్తుంది, తప్పదు. ఇద్దరిని మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సిందే. అదేవిధంగా మనం అగ్రవర్ణాన్ని, బలహీన వర్గాన్ని, దళితుల్ని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాల్సిందే. అట్లా చేసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన పేద వర్గాల పట్ల ఎంతో సానుభూతి ఉన్న వ్యక్తి, వాళ్ళ గురించి గొప్ప ఆలోచన ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తూ మరి మొన్ననే తుఫాన్లు వచ్చినాయి. నేను 1 గంట నుంచి రైతులతో మాట్లాడుతుంటే చాలా ఇబ్బంది ఉన్నారు. మీరు ఇక్కడ కూర్చున్నా కూడా మీ గుండె నిండా బరువే ఉంది. ఎందుకంటే మిరప పంట దెబ్బతింది, వరి పూర్తిగా పడిపోయింది, రేపో మాపో వర్షం అంటున్నారు. వర్షం వస్తే ఉన్న మిరప పంట కూడా పోయింది. ఈ బాధలో ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరినీ కూడా, నష్టపోయిన రైతు మొత్తాన్ని కూడా ఆదుకోవాలని ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ టీం వచ్చింది. మీకు విత్తనాలు కానివ్వండి, మీకు సబ్సిడీ మన ఇన్సూరెన్స్ కానివ్వండి, తప్పుకోకుండా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తూ ఈ చక్కటి కార్యక్రమంలో ఆహ్వానించి మరి నాకు అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు చెప్తూ, అందుకంటే మించి గొప్ప స్పీచ్లు మన జోగి రమేష్ది, మన జూపిడి ప్రభాకర్ గారిది, మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిది, వీళ్ళందరూ ఉపన్యాసాలు వినే అవకాశం కల్పించేందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ బహిరంగ సభకు ఇచ్చేసిన అశేష ప్రజానికానికి, అదేవిధంగా రాష్ట్ర నాయకులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ బహిరంగ సభ ఎంత విజయవంతానికి కారకులైన గ్రామ సర్పంచులకు, గ్రామ స్థాయి నాయకులకు, కార్యకర్తలకు, మండల నాయకులకు, మండల స్థాయి నాయకులకు, అదేవిధంగా నియోజక స్థాయి నాయకులకు, అదేవిధంగా మున్సిపాలిటీ కౌన్సిలర్స్కు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, క్షేమంగా వెళ్ళండి, వెళ్ళేటప్పుడు మెల్లగా వెహికల్స్తో క్షేమంగా వెళ్ళాలని కోరుకుంటూ, మీ అందరికీ కూడా ఎంత మంచి బహిరంగ సభను విజయవంతం చేసినందుకు మా ఇద్దరు అన్నదమ్ములు కూడా మీకు జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ, మరొక్కసారి చెప్తున్నా, మా ఆశ
మా ఆశ మా ధైర్యం అంతా కూడా మీరేనని చెప్తూ ఈ వచ్చే ఎన్నికల్లో ఈ గడ్డ మీద మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడిస్తారని చెప్పి మీ అందరికీ మాటిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. జై జగన్.